ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశ్యం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కుంభీంద్ర వరద కేశవ జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత అంభోజనేత్ర జలనిధి గంభీర నన్నుగావు కరుణను కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? ఆత్మ సంయమయోగ షష్ఠోధ్యాయ 31 నుంచి 35 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను. నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వాదియవా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున ఉవాచ యో మాం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వాదియవా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వాదియవా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వాదియవా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం.
योऽयं योगस्त्वया प्रोक्ता साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् योऽयं योगस्त्वया प्रोक्ता साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् चञ्चलं हि मनः कृष्ण प्रमाधि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् चञ्चलं हि मनः कृष्ण प्रमाधि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् चञ्चलं हि मनः कृष्ण प्रमाधि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्। श्री भगवान् उवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते। आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वादिय वा दुःखं स योगी परमो मतः। अर्जुन उवाच यो मम योगस्त्वया प्रोक्ता साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम्। चञ्चलं हि मनः कृष्ण प्रमाधि बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्। श्री भगवान् उवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। तात्पर्यम्
భేదభావం లేకుండగా అన్ని ప్రాణుల్లోనూ అంతర్హితంగా ఉన్న నన్నే ఎవడు ధ్యానిస్తాడో వాడే స్థితిలో ఉన్నవాడైనా సరే నాయందే ఉంటాడు. అర్జున, ఎవరు సుఖదుఖాలను స్వపరాభేదంగా భావించుకుంటారో అతనే యోగి శ్రేష్ఠుడు. అర్జునుడు ఇలా చెబుతున్నాడు. కృష్ణ, మనసును స్థిరపరిస్తే గాని నువ్వు చెప్పింది సాధ్యం కాదంటున్నావు. కానీ మనస్సు చంచలమైంది కదా. అలాంటప్పుడు నువ్వు బోధించిన ఈ యోగాన్ని ఎలా సాధించాలో తెలియడం లేదు. జీవ ప్రపంచంలో గాలిని నిరోధించినట్లే నిత్యం చలించేది అతి బలవత్తరమైనది అయిన మనస్సును నిగ్రహించడం సాధ్యం కాని పనేమో అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నిజమే, మనస్సు నిగ్రహించడానికి వీలు లేనంత చంచలమైనదే. కానీ అభ్యాస వైరాగ్యాల వలన దాన్ని సాధించవచ్చు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.